ఏలూరు ప్రజల ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పడమరి వీధి గంగానమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర కమిటీ చైర్మన్ చోడే బాలసుబ్రహ్మణ్యం, చోడే వెంకటరత్నంలు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. జాతరలో భాగంగా మేడలపై కొలువుదీరిన గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబులను దర్శించుకుని సారెను సమర్పించారు. ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూర్జహాన్లతో కలిసి అమ్మవారికి చీరను కానుకగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, పూజారి నిరంజన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శివ తాండవ శబ్దముతో ఏలూరు నేలే దద్దరిల్లే. అమ్మా 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 గంగనమ్మ జాతర వచ్చిందమ్మా. జ్వాలమమ్మా వినుకొండ అంకమ్మ ఉగ్ర రూపమ్మ, పోతురాజు బాబుల గర్జనతో ఏలూరూరే కంపించిందమ్మా. సింధూరం కన్నుల్లో అగ్ని, అభయమిచ్చే ఆదిశక్తి, భక్తులని నాదం జయ జయ. అమ్మ పేరే శివ శివ. ధిమి 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 తక తక తాండవనాదం మురుకోదక, పోతురాజు బాబు పాదఘాతం, పగిలే భూమి ప్రతిధ్వనం. పసుపు చీరలో మహాలక్ష్మమ్మ, ధనధాన్యాల వరదమ్మ, దుష్ట శక్తుల సంహారం, వినుకొండ అంకమ్మే ఆధారం. గజ్జల మోగుడు, జ్వాలల చూపు, శక్తి రూపం, అమ్మ స్వరూపు, భక్తుల హృదయం కంపించేలా. నాట్యం చేసే అమ్మ వేరేలా. గంగనమ్మ జాతర వచ్చిందమ్మా. ఆది మహాలక్ష్మి అరుజ జ్వాలమమ్మా. వినుకొండ అంకమ్మ ఉగ్ర రూపమ్మా. ఈరోజు ఏలూరులోని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే జాతర, సుమారుగా ఎక్కడ కూడా లేనట్టుగా 96 రోజులు జరిగే జాతర గంగానమ్మ జాతర. మనందరికీ తెలుసు, 7 సంవత్సరాలకు ఒకసారి రావటమే కాదు, అమ్మ ఆశీస్సులు తీసుకోవడానికి, అదేవిధంగా అమ్మ పురవీధుల్లో తిరిగే కార్యక్రమం కూడా ప్రతిరోజు ఉండే పరిస్థితి. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఒకసారి అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, కంపల్సరీ అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలి అని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి ఇంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సతీమణి, అదేవిధంగా మా మున్సిపల్ చైర్మన్ గారు అందరూ, చైర్పర్సన్ గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చే జనసేన నాయకులు అందరూ వచ్చి ఒక మంచి స్వాగతం పలకడమే కాకుండా ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు, అటు తూర్పు అమ్మవారి
అమ్మవారు ఇటు పడమర అమ్మవారు ఇద్దరిని కూడా దర్శించుకునే ఒక మంచి అవకాశం కలుగజేసినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న కూటమి నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.